నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో పార్టీలు ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల్లో ఒక రకమైనటువంటి గుబులు, ఆందోళన, భయం, ఏం జరుగుతున్న ఒక టెన్షన్ ఇదంతా కూడా కొనసాగుతుంది. వాళ్ళు ప్రతినిత్యం కూడా భయంతో బతుకుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇటువంటి సందర్భాల్లో ఇప్పటికే స్పీకర్ కోర్టులో బంత్ ఉంది. మరోవైపు ఆ 10 మందికి కూడా నోటీసులు జారీ చేశారు స్పీకర్. వాళ్ళ వివరణ కూడా కోరారు, వాళ్ళందరూ కూడా రిప్లైలు ఇచ్చారు. ఇప్పుడు సీన్ కట్ చేస్తే స్పీకర్గా ఉన్నటువంటి ప్రసాద్ కుమార్ బీఆర్ఎస్ పార్టీ యొక్క వర్షన్ తీసుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత లేఖ రాసినటువంటి పరిస్థితి. ఏంటి ఇప్పుడు వీళ్ళందరూ కూడా వివరణ ఈ విధంగా ఉంది. వీళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి, వీళ్ళు మీ పార్టీ ఎమ్మెల్యేలా కాదా, లేకుంటే మీ వాదన ఏంటి ఈ వ్యవహారంలో అని. ఎందుకంటే వాళ్ళు ఈ విధంగానే అంటూ ఉన్నారు, మరి మీరేమంటారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడుగుతున్నటువంటి పరిస్థితి. ఆ పార్టీ ఇప్పుడు ఏం సమాధానం ఇస్తుంది అనేది $1 మిలియన్ క్వశ్చన్. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, మరీ ముఖ్యంగా కేటీఆర్ పదే చెప్తూ ఉన్నారు. వాళ్ళు ఏ పార్టీ అని చెప్పుకోలేనటువంటి సందర్భంలో వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నటువంటి సందర్భంగా వాళ్ళు స్త్రీలింగం అని చెప్పుకోలేరు, పురుషలింగం అని చెప్పుకోలేరు అని కూడా ఎగ్జాంపుల్ చెప్పారు. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా ఆ మాట అనలేం, కానీ ఆయనతో అదే విధంగా పోల్చి మరీ మాట్లాడాడు. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చర్యలు తీసుకోవాలని ఉంటుంది. మరోవైపు వాళ్ళు మా పార్టీ ఎమ్మెల్యేలు అయితే ఎందుకు మా బీఆర్ఎస్ పార్టీ భవన్కి రావట్లేదని కూడా ఒకానొక సందర్భంలో మాట్లాడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు వాళ్ళెవరు కూడా మా పార్టీ ఎమ్మెల్యేలు కారు అని బీఆర్ఎస్ పార్టీ స్పష్టంగా చెప్తోంది. అంటే వాళ్ళు ఆల్రెడీ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు, పార్టీ కండువా కప్పుకున్నారు, కాబట్టి మా పార్టీకి వాళ్ళకి సంబంధం లేదనే దిశగానే వాళ్ళు స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. మరోవైపు ఇప్పుడు ఆ పార్టీ ఎమ్మెల్యేలు కూడా నిజంగా కూడా ఏ పార్టీ అని చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మేము కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశామని స్పష్టంగా చెప్పారు. మొన్న సీఎం రేవంత్ రెడ్డి 10 మంది ఎమ్మెల్యేలతో కూర్చొని వాళ్ళందరికీ భరోసా కల్పించి ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవంటూ కూడా వాళ్ళకి ధైర్యం చెప్పారు. మరి ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రజలకు బలంగా తీసుకెళ్తుంది. ఇప్పుడు ఆ నియోజకవర్గాల్లో వ్యూహాత్మకంగా కేటీఆర్ కూడా కొంత యాత్రలు చేపడుతూ ఉండడం, మరోవైపు ఆయా నియోజకవర్గాల్లో కొంత బీఆర్ఎస్ పార్టీని స్ట్రెంగ్తన్ చేస్తూ ఉండడం, ఇటువంటివన్నీ చూస్తుంటే ఆ నియోజకవర్గాల్లో టార్గెటెడ్గానే బీఆర్ఎస్ పార్టీ ఆ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంది. సో ఇట్లా ఆ ఎమ్మెల్యేలు ఇరకాటంలో పెడుతున్నటువంటి సందర్భంగా వాళ్ళ వ్యూహంలో భాగంగా ఇప్పుడు మొట్టమొదటి స్థానం బండ్ల కృష్ణమోహన్ రెడ్డిదే ఆ స్థానం వచ్చినట్టుగా మనకు కనిపిస్తోంది. సో తాజాగా ఇప్పుడు కేటీఆర్ టూర్, మొట్టమొదటి టూర్ గద్వాల్లో స్టార్ట్ చేయబోతా ఉన్నారు. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గతంలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కండువా మార్చుకున్న తర్వాత ఆయన అసెంబ్లీ హాల్లో ఒకానొక సందర్భంలో కేటీఆర్తో ఆయన వెళ్ళి కలిశాడు. నేను పార్టీ మారలేదు, మేము వచ్చేస్తా అని చెప్పినట్టుగా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన వచ్చింది. మళ్ళీ 2-3 రోజులు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. మళ్ళీ ఆయన జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో వచ్చి సీఎం రేవంత్ని కలిశారు. సో వాళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలవటం కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే అనే అంశాలు చెప్తూ ఉన్నారు ఎమ్మెల్యేలు కూడా. కానీ ఇక్కడ పార్టీ ఫిరాయించినటువంటి వ్యవహారం అయితే ఇక్కడ బహిర్గతం చేయట్లా. ఆఖరికి వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు వెలిసినా అవన్నీ కూడా ఆ పార్టీ నాయకులు కావాలని మమ్మల్ని వేసుకున్నారు, మాకు ఎటువంటి సంబంధం లేదని కడుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే వాదన సుప్రీంకోర్టులో వినిపించారు. ఇప్పుడు ఇదే వాదన స్పీకర్ దగ్గర చేశారు. స్పీకర్ కూడా ఇప్పుడు అందుకోసమే ఇప్పుడు మీ వర్షన్ ఏంటి అని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ అడుగుతున్నటువంటి సందర్భం. సో ఇటువంటి నేపథ్యంలో ఒకవైపు ఏమో స్పీకర్ ఇప్పటికే నోటీసులు ఇవ్వటం, వివరణ తీసుకోవటం, బాలు స్పీకర్ కోర్టులో ఉండటం, ఇటువంటి తరుణం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ కొంత తన అపర చాణక్యతోటి రాజకీయ వ్యూహంతో ఎమ్మెల్యేలు ఇరకాటంలో పెడుతూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఆయన నియోజకవర్గాల యాత్రలు స్టార్ట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో గద్వాల నియోజకవర్గంలో ఇప్పుడు రేపు కేటీఆర్ పర్యటన ఉండబోతూ ఉన్నాయి. ఆ పర్యటన నేపథ్యంలో భారీ చేరికలకు కూడా ప్లాన్ చేసినట్టుగా కొంత మనకు సమాచారం అంత ఉంది. స్థానిక నేతలు ఆ దిశగా వ్యూహాలు రచిస్తున్నారు. ఇతర పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల్ని ఏకం చేసేందుకు గద్వాల నియోజకవర్గంలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే గద్వాల పట్టణం గులాబీ రంగు సంతరించుకున్నటువంటి పరిస్థితి, పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, హోర్డింగ్లు వెలిసినటువంటి నేపథ్యం. రహస్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇతర పార్టీ నేతలను కలుస్తూ బీఆర్ఎస్ పార్టీలో చేరాలనే ఆహ్వానం అందిస్తున్నట్టుగా కూడా కొంత ప్రచారం జరుగుతోంది. అందుకు ఆ నేతలు కూడా కొంత సానుకూలంగా స్పందించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున గద్వాల పట్టణం కానీ, గద్వాల మండలం కానీ, అట్లాగే మల్దకల్ కానీ ఇట్లా కొన్ని టార్గెటెడ్గా గట్టు, ధరూర్ ఇట్లా కొన్ని టార్గెటెడ్ మండలాల్లో నుంచి కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ నాయకులందరినీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోకి
చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంటే కేటీఆర్ పర్యటన సందర్భంగా కొంత బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున చాలా బలంగా ఉందని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు కేటీఆర్ సభ కూడా స్థానికంగా జరగబోతోంది కాబట్టి ఉత్కంఠను రేపుతోంది. అయితే ఇప్పటికే గద్వాల పట్టణానికి సంబంధించినటువంటి మాజీ చైర్మన్ ఎవరైతే బిఎస్ కేశవ్తో పాటుగా 7 మాజీ కౌన్సిలర్లు కూడా బీఆర్ఎస్ పార్టీలో తన అనుచరులతో కేటీఆర్ సమక్షంలో చేరబోతున్నారనే వార్త కూడా హల్చల్ చేస్తోంది. అదే సభలో ధరూర్ మాజీ జెడ్పీటీసీ పద్మా వెంకటేశ్వర రెడ్డి దంపతులు కూడా కేటీఆర్ సమక్షంలో చేరబోతున్నట్లుగా కూడా తెలుస్తోంది. సో ఇప్పుడు పెద్ద ఎత్తున ఇట్లా మాజీ జెడ్పీటీసీలు కొంత స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచులు కానీ ఇట్లా వ్యూహాత్మకంగా వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకునేకి కొంత ఎత్తుకు పై ఎత్తులాగా కేటీఆర్ ఇప్పుడు కొంత రంగం సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ స్థానిక నేతలను కేటీఆర్ పర్యటన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ చేరికలకు తెరలేపారు. మరోవైపు ఇదంతా కూడా బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఒక రకంగా షాకింగ్ గా ఆ పార్టీలో ఆయనతో పాటు ఉన్నటువంటి వాళ్ళందరినీ లాగే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పెద్ద ఎత్తున వాళ్ళతో పాటుగా ఇప్పుడు ఆయనేమో కాంగ్రెస్ పార్టీలో చేరలేదని బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు శనివారం తాజాగా జరగబోయే కేటీఆర్ సభకు మరి ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన వస్తారా రానది కూడా ఉత్కంఠ నెలకొని ఉంది. ఎందుకంటే శనివారం సాయంత్రం జరగబోయే సభ గద్వాల పర్యటన కేటీఆర్ సమక్షంలో ఆ నియోజకవర్గంలో చాలా వరకు నాయకులు బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ పార్టిసిపేట్ చేస్తారు. మరి ఇప్పుడు ఆయన ఇప్పటికే స్పీకర్ నేను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని తేల్చి చెప్పారు. మరి ఇప్పుడు కేటీఆర్ వస్తున్నటువంటి సందర్భంగా మరి ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఆయన ఖచ్చితంగా పాల్గొనాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే పిల్లి ఎంత కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నాము అని అనుకున్నప్పటికీ చెప్తున్నప్పటికీ ఖచ్చితంగా ప్రజాకోర్టులో ప్రజల ముందు ఏం చేస్తున్నామని చాలా క్రియాశీలకంగా అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళు పార్టీ మారలేదని దేవుడి కండువా కప్పుకున్నామని ఇదంతా చెప్పినప్పటికీ కూడా అక్కడ జరుగుతున్నటువంటి తతంగం అందరికీ తెలిసిందే. ఇది కొత్తగా రాజకీయ ఎత్తుగడ ఏం కాదు. గతంలో సీఎం కేసీఆర్ అప్పట్లో 10 ఏళ్ల పాటు ఏం చేశారు, ఇప్పుడు కూడా అదే జరిగింది. అంటే జరిగిందంటే ఎమ్మెల్యేల జాయినింగ్స్ విషయంలో అంటే రేవంత్ రెడ్డి ఆ దిశగా బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ కొట్టే ప్రయత్నం చేశారు. కానీ బీఆర్ఎస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా ఎమ్మెల్యేలని కొంత భయభ్రాంతులకు గురి చేసి ఆ దిశగా టార్గెటెడ్గా చేస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. సో ఇటువంటి వ్యవహారంలో ఇప్పుడు కేటీఆర్ గద్వాల టూర్కి వెళ్తున్నటువంటి నేపథ్యంలో మా పార్టీ ఎమ్మెల్యే అని ఆయన బీఆర్ఎస్ పార్టీ ఇదే నాదని చెప్తున్నటువంటి సందర్భంగా బీఆర్ఎస్ భవన్కి ఎట్లాగో పోవట్లేదు, కనీసం అక్కడ జరిగే కేటీఆర్ ప్రోగ్రామ్ కన్నా వెళ్ళాలి కదా. ఇది అక్కడ వ్యూహం. ఒకవైపు ఏమో స్పీకర్ ఏమో నోటీసులు జారీ చేసి రిప్లైలు తీసుకొని ఇప్పుడు కేటీఆర్ గారికి వాళ్ళ గురించి వివరణ అడిగినటువంటి సందర్భంగా ఇప్పుడు కేటీఆర్ గారు స్వయంగా గద్వాలకు వెళ్తున్నటువంటి సందర్భంగా కూడా అక్కడికి కూడా వీళ్ళు వస్తారా రారా అన్నది వాళ్ళు ఇరకాటంలో నెట్టినటువంటి పరిస్థితి. ఒకవేళ రాకపోతే ఖచ్చితంగా మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టూర్కి కూడా గైర్హాజరయ్యే ఎమ్మెల్యే మరి మా పార్టీ ఎమ్మెల్యే కాదు అని చెప్పొచ్చు. ఎట్లాగో చెప్పేది అదే, మా పార్టీ ఎమ్మెల్యే కాదనే ఖండిస్తున్నారు. వాళ్ళు కూడా ఏ ముఖం పెట్టుకొని పార్టీ వీడిన తర్వాత మా పార్టీ అని రావడానికి సిద్ధంగా ఉంటారు. అంటే కేవలం టెక్నికల్గా ఆన్ పేపర్ చూయించి లేకుంటే సుప్రీంకోర్టుకో ఇంకోటో మరొకటికో కొంత ఎవిడెన్సెస్ ప్రొడ్యూస్ చేయడానికి బాగానే ఉంటుంది. కానీ ప్రజాక్షేత్రంలో ఒకసారి పార్టీ మారామని చెప్పిన తర్వాత మళ్ళీ మేము మారలేదు, మేము ఆ పార్టీ ఎమ్మెల్యే అని ఇట్లా దోబూచులాడుతూ ఉంటే ప్రజల్లో క్రెడిబిలిటీ పోయే అవకాశం ఉంటుంది. ఆ లీడర్ యొక్క భవిష్యత్తు మీద నీళ్ళు గమ్ముకునే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ప్రధానంగా పెద్ద ఎత్తున ఒకవైపు కేటీఆర్ మరోవైపు స్పీకర్ ఇట్లా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గ్రిల్ అవుతున్నటువంటి నేపథ్యం మొట్టమొదటిగా మరి తొలి వికెట్ ఈయనే అవుతుందా? ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏం జరుగుతున్న ఉత్కంఠ ఉంది. చాలా వరకు టెక్నికల్గా అడ్మిట్ అయినటువంటి దానం లాంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిపైన యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి ఏం జరుగుతున్నది బండ్ల విషయంలో ఏం జరుగుతుంది మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.